రీసెంట్ టైమ్స్‌లో చిన్న వయసులో సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వింటున్నాము. సో, ఈ సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల ఉంటది. దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ అనేది నేను డిస్కస్ చేస్తా. ఫస్ట్ ఏమో జెనెటిక్ అబ్నార్మాలిటీస్. జెనెటిక్ అబ్నార్మాలిటీస్‌ల హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. అంటే గుండె మసిల్ థిక్‌నెస్ అనేది ఇంక్రీజ్ అయితది. సో, దిస్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ యంగ్ పీపుల్ ఇట్లా సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కి. నెక్స్ట్ సెకండ్ ఏమో కంజనైటల్ అనామలీస్ ఇన్ కరోనరీ ఆర్టరీ డిజీజ్. సో కరోనరీ ఆర్టరీస్ పుట్టుకతోనే డిఫరెంట్ అబ్నార్మల్ అనాటమీ ఉండటం వల్ల సడన్లీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ అనేది గుండెకి తక్కువ పోయేసి దే కెన్ లీడ్ టు సడన్ కార్డియాక్ అరెస్ట్. థర్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్ రిథమ్ డిసార్డర్స్, అంటే లైక్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్. ఇవన్నీ కూడా దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ డిస్కస్ విత్ ద కార్డియాలజిస్ట్. ఇవన్నీ సింపుల్ ఈసీజీతోని అండ్ 2D ఎకోతోని వీ క్యాన్ డిటెక్ట్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ రిలేటబుల్ కాజెస్, అంటే చిన్న వయసులో వెరీ కామన్గా వాట్ వీ సీ ఇస్ అన్అకస్టమ్డ్ వర్కౌట్. సో ఇది యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంతోమందికి వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, కంజనైటల్ అబ్నార్మాలిటీ ఆర్ ఏం రిథమ్ డిస్టర్బెన్స్ లేకున్నా కానీ అన్అకస్టమ్డ్ వర్కౌట్ అంటే సడన్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా ఎన్నో డేస్ సడన్లీ వాళ్ళు పోయి ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ అంటే సడన్లీ ఒక 2-3 అవర్స్ ఇంటెన్స్ వర్కౌట్ చేసుడు ఆర్ లేకపోతే ఇంటెన్స్ స్పోర్ట్స్ ఆడుడు, అవన్నీ కూడా ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్ అండి. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ గో టు మెసేజెస్ వన్ ఇస్ గుండెని చెకప్ చేసుకోండి. స్క్రీనింగ్ ఫర్ ఎనీ కార్డియాక్ అబ్నార్మాలిటీస్, అంటే కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఎనీ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ మసిల్ థిక్నెస్ ఎలా ఉంది అని, అది ఒక సింపుల్ ఈసీజీ అండ్ 2D ఎకో విల్ హెల్ప్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటేసారి అన్అకస్టమ్డ్ వర్కౌట్ చేయొద్దు. సో మీ ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేది చాలా గ్రేడెడ్గా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి.